నిజమైన జ్ఞానులు అంటే అన్ని నాకే తెలుసు అనుకునే వాళ్ళు కాదు, నేర్చుకునే వాళ్ళు నిజమైన జ్ఞానులు. నేర్చుకోవడం అనేది ప్రారంభిస్తే ఎన్ని తరాలైనా నేర్చుకుంటూనే ఉంటాం. తరగనంత జ్ఞానం దేవుడు ఈ భూమి మీద పెట్టాడు. జ్ఞానవంతులుగా జీవించాలంటే ప్రతిరోజు నేర్చుకుంటూనే ఉండాలి. దేవుడు పిల్లలు చూసి ఇలాంటి వారిదే దేవుని రాజ్యం అన్నాడు. పిల్లల్లో ఉండే స్వభావం ఏంటంటే నేర్చుకోవడం. ఏదైనా తొందరగా నేర్చేసుకుంటారు. అందుకనే సామెతల గ్రంథం 18వ అధ్యాయం 15వ వచనం, జ్ఞానుల చెవి తెలివిని వెతుకును, వివేకము గల మనసు తెలివిని సంపాదించును. ఇక్కడ జ్ఞానుల యొక్క చెవి అలాగే వివేకం గల మనసు గురించి మాట్లాడితే, జ్ఞానులు వింటారు, వినుటకు వేగిరపడతారు. జ్ఞానులు ఎప్పుడు కూడా తొందరపడి మాట్లాడేసి ఎదుటి వ్యక్తి ఏం చెప్పాలనుకుంటున్నారని వినకుండా మాట్లాడరు. జ్ఞానులు ఎప్పుడైనా కంప్లీట్ గా వింటారు, విన్న తర్వాత మాట్లాడతారు. ఎందుకంటే జ్ఞానులు నేర్చుకోవడానికే నిలబడతారు, నేర్చుకుంటూనే ఉంటారు. అలాగే వివేచన కలిగిన మనసు కలిగిన వారు తెలివిని సంపాదించుకుంటారు. అంటే ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా నడుచుకోవాలి అనేది నేర్చుకుంటారు. ఒకవేళ వివేచన కలిగిన మనసు, జ్ఞానము కలిగిన జీవితం కావాలంటే వినడము, ఆ జ్ఞానమును సంపాదించుకోవడం నేర్చుకోవాలి. వీటన్నిటికీ మూలము దేవుని యందు భయభక్తులు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు జ్ఞానమును సంపాదించుకోగలుగుతాం. దేవుని కొరకు ఎదురు చూసేవారు మౌనంగా ఉంటారు. అలాగే జ్ఞానులమై నేర్చుకుంటూ కోప్పడక మన జీవితాలను కట్టుకుందాం. గాడ్ బ్లెస్ యూ.